నాగరాజు గారు, కవిత గారు, పి నాగరాజు, కవిత హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారండు? ఎందుకనంటే అక్కడ వాళ్ళ వయసు 35 అయిపోయింది, పిల్లలు పుట్టరని చెప్పారు. అక్కడ హైదరాబాద్ 6 ఏళ్ళు అయింది పెళ్ళై, ట్యూబులు 2 బ్లాకు, ప్రెగ్నెన్సీ రాదు, కావాలి ప్రెగ్నెన్సీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు అక్కడంతా చెప్పడం జరిగింది. దాంతో ఐవీఎఫ్కి వెళ్తే ఎంత అవుద్ది డాక్టర్ గారు అంటే మరి 2 లక్షలు 3 లక్షలు అన్నారు. సరే 3 లక్షలు ఎంత అయిందండి? 3-4 lakhs అయింది. 4 lakhs అయిపోయింది. చివరికి 2 లక్షలు కాస్త 4 లక్షలు అయింది. సరే 4 లక్షలు అయింది. నెలకి ఒక 50 ఇంజక్షన్లు పొడిచారు. 50 రాశారుగా, 50 ఇంజక్షన్లు పొడిచారు. కానీ ఫలితం అయితే ఏం రాలేదు. ట్యూబులు కూడా ఏం ఓపెన్ అవ్వలేదు. ట్యూబులు ఓపెన్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ మరి హైదరాబాద్ నుంచి విజయవాడ ఇక్కడికి వచ్చారు, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి. మరి ఇక్కడ మందులు వాడారు, ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబులు ఓపెన్ అయింది. ఎలా? ఐవీఎఫ్ లేదు, పోనీ ఆపరేషను లేదు. మరి ఎలా? ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ట్యూబులు ఎలా ఓపెన్ అయినాయి? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? వచ్చిన ప్రెగ్నెన్సీ నిజమా కాదా అనుకోవడానికి మరి బీటా హెచ్సిజీ అనే టెస్ట్ చేస్తే 869 వచ్చింది.